మణికొండ మున్సిపాలిటీ చిత్రపురి ఎంఐజీ కాలనీ యందు వెయిట్లెస్ బరువు తగ్గడానికి ఏ డాక్టర్ అవసరం లేదని ప్రాక్టికల్ గా ఎవరికి వారే యోగాభ్యాసాన్ని అభ్యసిస్తే సాధించవచ్చని రిపోర్టర్ భద్రయాచారితో అరుణ్ కుమారి సవివరంగా వివరించారు. వారి యొక్క యోగా అభ్యాసం చూపించారు. వారికి తోడు 3 పదుల నుండి 7 పదులు దాటే వరకు వయోవృద్ధులు వాకింగ్ కు మించిన వైద్యం లేదని చాటి చెప్పిన సుబ్బారావు వారు యోగా కొన్ని విషయాలు చూపెడుతూ వివరించారు. పేరు అరుణ కుమారి. నాకు మ్యారేజ్ అయింది, 2 పిల్లలు. నేను వెయిట్ గన్గా ఉన్నప్పుడు చాలా సఫర్ అయ్యాను. 79 ఉన్నాను. 79 నుంచి నేను 63 వరకు వెయిట్ లాస్ అయ్యాను. వెయిట్ లాస్ అయ్యాక నాకు ఏమైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ వెయిట్ లాస్తో మొత్తం పోయాయి. మైగ్రేన్ ఉండేది, బాగా కాళ్ళ పెయిన్స్ ఉండేటివి, బాగా చిరాకు, కోపం ఇవన్నీ ఉండేటివి. సో వెయిట్ లాస్ అయ్యాక అవన్నీ నాకు తగ్గిపోయాయి. అయితే ఎవ్రీ మార్నింగ్ 5 o'clock వాకింగ్కి వస్తాను. 5 నుంచి 6:30 వరకు వాకింగ్ చేసుకుంటాను. లైఫ్ స్టైల్ మొత్తం చేంజ్ చేసుకున్నాను. సో 1 year నుంచి అయితే నాకు ఏ ప్రాబ్లం లేదు. డాక్టర్తో కూడా ఇంతవరకు నేను ఇప్పటివరకు వెళ్ళలేదు వెయిట్ లాస్ అయ్యాక. లైఫ్ స్టైల్ అంటే ఒక మనిషి మారడానికి అంటే వెయిట్ పెరగాలన్నా మన చేతిలోనే ఉంటుంది, తగ్గాలన్నా మన చేతి. బిర్యానీలు ఇవన్నీ తిని హార్ట్ అటాకులు ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి లైఫ్ ఎలా లీడ్ చేసుకోవాలనేది మన చేతిలోనే ఉంటుంది. ఫుడ్ విషయంలో కానీ లైఫ్ స్టైల్ అది మన ఏమంటారు ఈ ఆహారంలో కానీ ఈ వాకింగ్ ఎక్సర్సైజ్ అనేది మనం అన్నీ రెగ్యులర్గా చేసుకుంటే లైఫ్ పెరిగే కొద్దిగా కూడా మనకి ఏ రోగాలు రాకుండా డాక్టర్ అవసరం లేకుండా ఉంటుంది. ఈ సలహా మీకు ఎవరైనా ఇచ్చిండ్రా, లేకపోతే ఎట్లా మీకు ఈ ఆలోచన వచ్చింది? ఎట్లా ఇచ్చారంటే నేను న్యూట్రిషన్ వల్ల ఇంత వెయిట్ లాస్ అవ్వగలిగాను. నాకు ఒక కోచ్ ఉన్నారు. ఆ కోచ్ ద్వారాగా నేను ఇంత వెయిట్ లాస్ అయ్యాను. వాళ్ళ గైడెన్స్లోనే నేను ఇంత వెయిట్ లాస్ అయ్యాను. వాళ్ళ పేరు చెప్పగలరా? వాళ్ళ పేరు వచ్చేసి తన పేరు రవి తనది మణికొండలో న్యూట్రిషన్ ఉంటుంది. సో అక్కడ చాలామంది జెంట్స్ కానీ లేడీస్ కానీ అందరు వస్తారు. నేను కూడా వెళ్తున్నా. ఇప్పటికి 1 year నుంచి నేను వెళ్తూనే ఉన్నాను. ఇప్పుడు మీరు వెళ్ళినప్పుడు ఏమైనా ఫీజులు ఉంటాయి ఎవరి దగ్గర? ఫీజులు ఉంటాయి. పర్ మంత్ వచ్చేసి 7,000. ఇప్పుడు మీరు ఎన్ని నెలలు ఆ విధంగా పోతే మీ యొక్క బరువు తగ్గి? నేను వెయిట్ లాస్ అనేది నేను ఒక 4 monthsలోనే 16 kgs వెయిట్ లాస్ అయ్యాను. 4 నెలల్లో 16 కిలోలు తగ్గిందని చెప్తుంది వారు. అవును, వెయిట్ లాస్ అయ్యాను. 4 నెలల్లో 16 కిలోలు తగ్గిందని చెప్తుంది వారు. అవును. కాకపోతే ఇంకా ఏంటంటే అందులో ఉంటే బెనిఫిట్ ఉంటుంది. ఫ్యూచర్లో మళ్ళీ వెయిట్ పెరగకుండా హెల్దీ లైఫ్ స్టైల్ నడపొచ్చు అన్న, మళ్ళీ నేను మారినట్టు నా ఫ్యామిలీని కూడా మార్చుకోవాలి కదా. మీ యొక్క ఆహార భద్రత అని చెప్పారు కదా, కానీ మీ యొక్క ఆహార అలవాట్లు ఏంటి అనేది ఏం చెప్పలే. ఏంటంటే ఎవ్రీ మార్నింగ్ 1 hour వాకింగ్ చేస్తాను. 8:30కి వాళ్ళు ఇచ్చిన న్యూట్రిషన్ తీసుకుంటాను. మళ్ళీ 10 o'clockకి నేను మళ్ళీ అది గ్రీన్ టీ లాగా తాగుతాను. మళ్ళీ 11 o'clock ఏదైనా ఫ్రూట్ కానీ మజ్జిగ కానీ తీసుకుంటాను. 12:30 నుంచి 1 మధ్యలో మళ్ళీ నేను ఒక బ్రౌన్ రైసే తింటాను. నేను వైట్ రైస్ తినను. నేను బ్రౌన్ రైస్ ప్లేట్ అనేది మనం మార్చుకోవాలి. ఇంత ఫుడ్ తినాలని మనం పెట్టుకోవాలన్నమాట. ఒక చిన్న కప్పు రైస్ అయితే 2 కప్పులు కర్రీ అనమాట. 1 కప్పు సలాడ్, 1 కప్పు పెరుగు, అలా చేసుకోవాలి. మళ్ళీ 2:30, 3 మధ్యలో మళ్ళీ ఒక గ్రీన్ టీ, మళ్ళీ 5కి ఒక స్నాక్స్, మళ్ళీ నైట్ లైట్ ఫుడ్ తీసుకుంటాను. ఎప్పుడైనా ఈ అలవాట్లు మార్చుకోవడానికి ఎటన్నా ప్రయాణం చేసినప్పుడు ఈ వాకింగ్ చేయకపోతే ఏమనిపిస్తుంది? అప్పుడు చాలా బద్ధకంగా ఉంటుంది. కానీ నేను ఎక్కడికి వెళ్ళా నేను వెయిట్ మిషన్ తీసుకెళ్తాను, వాకింగ్లు చేస్తాను. ఎక్కడ కూడా నేను ఏది స్కిప్ చేయను, ఏది చేయను. ఓకే మేడం, మీకు మీ పేరు ఒకసారి గట్టిగా చెప్పండి. నా పేరు అరుణ కుమారి. ఇనిషియల్ ఏముంది? CH. చిలుకూరి అరుణ కుమారి. వారితో మాట్లాడించినందుకు వారికి అభినందనలు తెలియజేస్తూ ఇంతటితోటి ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం.
ఇవి చేస్తుంటే ఎలా ఉంటుందంటే మనం చెప్పేటివి ఇంకా అతులేదు ఉండదు. ఆ సింగిల్ లెగ్ బ్యాలెన్స్ ఆసనాలు అయితేనేమి, ఇవన్నీ సింగిల్ లెగ్ రొటేట్ అవన్నీ చేస్తాం. ఇవన్నీ చేస్తే బాడీ కంప్లీట్ బాడీకి సరిపోతుంది. ఆ తర్వాత కొందరు చేయగలిగిన వాళ్ళు చేస్తారు, చేయగలిగిన వాళ్ళు వాకింగ్ చేస్తుంటారు. ఆ తర్వాత పొట్టకు సంబంధించి మిగతా కొన్ని వర్కౌట్స్ ఉంటాయండి. ఈ అందరూ ఇక నేను గురువు అని నేను అనుకోవట్లేదు. అందరము ఫ్రెండ్స్ అందరూ ఒక ఏజ్ వాళ్ళం మంచిగా సరదాగా చేసుకుంటున్నామండి. వయసు సార్? నా వయసు 52. మీ యొక్క అనుభవం చెప్పండి. అంటే ఉంటుంది మార్నింగ్ టైంలో అందరం ప్రశాంతంగా, ఒకరోజు ఒకరు మిస్ అయినా మాకు ఏదో పోగొట్టుకుంటున్నట్టు ఉంటుంది. ఓకే, బట్ దీనివల్ల హ్యాపీగా ఉంది కానీ ఇబ్బంది ఏమి లేదండి సార్. प्लीज़ मुझे वॉक करने के लिए थोड़ा सा टाइम मिल जाता है और एक्सरसाइज करने के लिए एक्सपर्ट जो सीनियर सिटीजन्स है उनकी हेल्प के थ्रू भी मॉर्निंग में थोड़ा सा मोटिवेशन मिलता है। थैंक यू ये चीज़ है, तो बहुत बहुत थैंक यू आप सभी लोगों का।